ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుంచి పేజీ నెంబరు 22. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరియు యెహోవా వానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడు. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మాకు సిద్ధపరిచిన ఈ నూతనమైన ప్రేయర్ హాల్లోకి మేమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రవేశించడానికి ఎంతో కృప చూపించావు. మీకు వందనాలయ్యా. మందిరం యొక్క ప్రాముఖ్యతను కొన్ని విషయాల ద్వారా మేము నాయన తను గ్రహిస్తూ వచ్చాము ప్రభా. నిజంగా ప్రభా, నిన్ను కలుసుకోవడానికే ఈ సమయంలో మేము వచ్చాము. ఇప్పుడే కాదు, ఎప్పుడూ మిమ్మల్ని కలుసుకోవాలయ్యా. అనేక పర్యాయాలు ఇక్కడికి రావాలి ప్రభా. అటు కృపలకు మమ్మల్ని తీసుకొచ్చినందుకే మీకు స్తోత్రాలు. నిజంగా ఇటు ఆధిక్యతను ఇటు కృపను మాకు మీరు అనుగ్రహించారు. ఎన్నిక లేని మేము నాయన ఎటువంటి వారు మీకు తెలుసు, లెక్కకు తక్కువే కాదు, ఏ మాత్రము ఎన్నిక లేదు ప్రభా. అట్లాంటి మమ్మల్ని ప్రభా ఎంతగా ప్రేమించావయ్యా. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని మా కొరకు ప్రభా ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా ఆయనను బట్టి ఆయనను వలన ప్రభా నాకు ఇచ్చిన ఇటు మంచి ధన్యత కొరకై ఆధిక్యతను బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నానయ్యా. ఈ మందిరంలో ప్రభా ఇంకా మరి జరగవలసిన విషయాలు, ఇంకా మేము తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని మాతో మాట్లాడి మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా మనం దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ప్రవేశించడం ఇది ఎంతో గొప్ప భాగ్యం. మందిరం యొక్క 7 విషయాలు నేను మీతో చెప్తాను. ఓకే, మొట్టమొదటిసారి చరిత్రలో దేవుని మందిరము అని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే యాకోబు. మోషే కన్నా మొట్టమొదటిసారి ముందుగా చెప్పి కొన్ని చైర్స్ లోపల వేయచ్చేమో, కొంతమంది లోపల కూర్చోవచ్చేమో, ఈ మధ్యలో ఇంకో వర్సెస్ పెద్దవాళ్ళు కూర్చోలేని వాళ్ళు కొంచెం వినపడిన వాళ్ళు లోపలికి వస్తే కొంచెం వాళ్ళకి కొంచెం సౌండ్ కూడా వినపడుతుంది. కొంతమందిని లోపల కూర్చోమంటే బాగుంటుంది. ఇటువైపు కొన్ని చైర్స్ వేసి థ్యాంక్ యూ వెరీ గుడ్ అమ్మ, లోపల కూర్చోండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ.
వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను దేవుని మందిరం యొక్క అనేక కోణాలు మీతో చెప్తాను. ఓకే, చూడండి. దేవుని మందిరము అని మొట్టమొదటిసారి ప్రవచనపూర్వకంగా చెప్పిన వ్యక్తి ఎవరై అంటే తండ్రి అయిన యాకోబు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని మొట్టమొదటిసారిగా యాకోబు చెప్పాడు. 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయంలో 17వ వచనం. భయపడి చదవండి. ఎంతో భయంకరము, ఈ స్థలము ఎంతో భయంకరము, దేవుని మందిరమే కానీ చదవండి, వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. ఇది అద్భుతంగా యాకోబు గారు చెప్పినటువంటి విషయం. మానవ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది దేవుని మందిరమే అని చెప్పాడు. దేవుని మందిరంలో జరిగే 7 విషయాలు మీతో చెప్తాను. ఓకే, 28వ అధ్యాయము 10వ వచనము నుండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి బ్రతుకులుకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. అప్పుడు అతడు ఒక కల కనెను. చాలు. నేను దేవుని వాక్యమును పరిశోధించే వ్యక్తిని. చాలా మరి ఆలోచనాపూర్వకంగా వాక్యం వినండి. మరలా అదే వచనం 10వ వచనం మళ్ళా యాకోబు చదువునైనా చదివిస్తే నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. చాలు. ఈ మీరు వాక్యాన్ని కొంతమంది చక్కగా రాసుకుంటున్నారు కదా, రాసుకోండి. బెయేర్షెబా నుండి హారానుకు వెళుచున్న యాకోబు. దీన్ని ఏమందామంటే బెయేర్షెబా టు హారాన్. కానీ వాస్తవానికి దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రయాణాన్ని మార్చి బెయేర్షెబా టు బేతేల్గా చేశాడు. బి బెయేర్షెబా అంటే అర్థం ఏంటో తెలుసా? సాక్షార్థమైన బావి. బెయేర్షెబాలో ఎవరు నివసించారంటే అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాం. హారానులో ఎవరున్నారంటే మామున్నాడు. మామ పేరేంటి? యాకోబు గారి మామగారి పేరేంటి? అయ్యో, మామగారి పేరు తెలియకపోతే ఎట్లా? మామగారి పేరేంటి? లాబాను. ఓకే, అంటే మానవుని ప్రయాణం ఏంటంటే తండ్రి ఇంటి దగ్గర నుంచి మామింటికి. ఇదిగో అబ్బాయి, నువ్వు మామగారి ఇంటికి కాదు వెళ్ళాల్సింది, పరలోకపు తండ్రి ఇంటికి వెళ్ళాలని దేవుడు ప్రయాణాన్ని మార్చాడు. అది విషయం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు బెయేర్షెబా నుండి హారానికి ఎందుకు వెళ్తున్నాడు? మీరు చాలా పర్యాయాలు యాకోబు గురించి వాక్యం విని ఉంటారు. ఎందుకు వెళ్తున్నాడు చెప్పండి. ఎందుకు వెళ్తున్నాడంటే అబద్ధం ఆడాడు, మోసం చేశాడు, అన్నయ్యని మోసం చేశాడు. అన్నయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చంపడానికి వస్తున్నాడు. భయంతో ఉన్నాడు. ఎవరు? యాకోబు. మరి వాళ్ళ నాన్న అమ్మ ఏం చేశారంటే, ఒరే బాబు, ఇక్కడుంటే అన్నయ్య చంపేస్తాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు మీ మామగారింటికి వెళ్ళిపో అని పంపించేశారు. అది విషయం. ఇప్పుడు బాగా వినండి. యాకోబు భయముతో వెళుతున్న మనిషి, ఇంకా మరణ భయముతో వెళుతున్న వ్యక్తి. ఒకటి, తనను ఏమి వెంటాడుతుంది? మరణము వెంటాడుతుంది. 2, ముందేముంది? తను ఎక్కడికి వెళ్తాడో ఏమవుద్దో తెలియదు. మీరు చక్కగా వినండి. గురి లేని వ్యక్తి, గమ్యము లేని వ్యక్తి, ఏం జరుగుద్దో ఏంటో తెలియని
పరిస్థితి. తను క్షేమముగా హారాను వెళ్ళగలడో లేదో అనుమానమే. ఎందుకంటే అది అరణ్య మార్గం, భయంకరమైన మార్గం, మధ్యలో చచ్చిపోవచ్చు. ఇక్కడ నేను మీకు చాలా సంతోషకరమైన మాట చెప్తాను. గురి లేని మనిషి, గమ్యం లేని మనిషి, ఇంకా చెప్పాలంటే నిరీక్షణ లేని మనిషి, మరణము చేత తరమబడుచున్న మనిషి. ఆ మనిషికి ఆశ్రయ స్థానం ఏంటంటే దేవుని మందిరమే. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఓ మనిషి, నువ్వు మరణం క్రిందున్నావు. ఓ మనిషి, నిన్ను ఏం తరుముకొస్తుందంటే మరణం తరుముకుంటూ వస్తుంది. భవిష్యత్తు ఏంటో తెలియదు, తన బతుకు ఏమవుద్దో తెలియదు. అలాంటి మనిషికి ఆశ్రయాన్ని ఇచ్చేది ఏంటనమాట? దేవుడు. మీకు అర్థమైందా? నా భాష అర్థమైందా? రేపు ఏం జరుగుద్దో మనకి తెలీదు. మరి కొన్నిసార్లు అన్నీ ఉంటాయి కానీ ఆదరణ. మరి ఎంతో విద్యావంతులైన కుమారులు ఉండొచ్చు, కుమార్తెలు ఉండవచ్చు, ఆస్తి అన్నీ ఉండొచ్చు, కానీ పలకరించేవాళ్ళు లేకపోవచ్చు, ఆదరణ లేకపోవచ్చు. మరి అనేకమైన చింతల క్రింద నలిగిపోతా ఉండవచ్చు. అలాంటి మానవునికి, ఒక నిరీక్షణ లేని మానవునికి, మరణం క్రింద ఉన్న మనిషికి, ఆదరణ లేని మనిషికి, ఒక గురి లేని మనిషికి ఆదరణ ఇచ్చే స్థలం ఏదన్నమాట? దేవుని మందిరం. అది నాకు చాలా సంతోషం. దేవునికి స్తోత్రం చెప్దామా? మీకు అర్థమైందా నా భాష? మీకు ఏమవుతామో తెలీదు, నా బ్రతికేంటి అర్థం కాదు, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లా, ఎంత ప్రయత్నం చేసినా పిల్లలకి వివాహం అవట్లా, ఎన్ని అవస్థలు పడుతున్నా స్వస్థత కలగట్లా, ఏదో ఒక సమస్య. ఇలాంటి మానవునికి ఆదరణ ఎక్కడ దొరుకుద్ది? ఇలాంటి మనిషికి నిరీక్షణ, హోప్ అనేది ఎక్కడ దొరుకుతుంది? అది దేవుని మందిరం. మీకు అర్థమైందా? బెర్షెబాకు నుంచి బయలుదేరాడు. పాపం యాకోబు భయంకరంగా అలసిపోయాడు. కొంచెం దూరం పరిగెత్తాడేమో, కొంచెం దూరం నడిచాడేమో, మొత్తానికి చీకటి పడిపోయింది. చూడండి మళ్ళా 10వ వచనం, 28, 10. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి చదవండి. హారాను వైపు వెళుచు ఒక చోట చేరి వృద్ధ పుట్టినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. నేనేమన్నానంటే, యాకోబు జీవితంలో 2 రాత్రులు ఉన్నాయి. ఇది ఈ రాత్రి. ఈ రాత్రికి ఒక పేరు పెడతాం, దేవుడు దర్శించిన రాత్రి. దేవుడు యాకోబుని కలుసుకున్న రాత్రి. అక్కడ రాత్రి, అక్కడ పొద్దుగుంకిపోయినందున చదువు కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. సోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. అక్కడ పండుకున్నాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పండి. మిమ్మల్ని అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ నిద్రపోమంటే నిద్రపోతారా? ఎందుకని? ఎందుకు భయం? పులులు సింహాలు వస్తాయేమోనని. అదే మందిరంలో నిద్రపోమంటే నేను ఊరికే అన్నానండి, మీలో కొంతమందికి నిద్ర వస్తుందేమో, అలసిపోయారు, నిద్రపోతారు కదా. ఒక అమ్మ నింది, అమ్మ మందిరానికి వెళ్తావమ్మా అంటే ఆ అమ్మ అంటుంది, అయ్యా ఇంటి దగ్గర గొడవగా ఉంటుంది, మందిరానికి వెళ్తే చల్లగా ఉంటుంది, ఫ్యాన్ వేస్తే ఇంకా బాగుంటుంది, అందులో నీలాంటోడు అక్కడ చెప్తే అమ్మ పాడి దోల పాట జ్ఞాపకం వస్తే ఊరికే అన్నాలండి. యాకోబు నిద్రపోవటానికి గల కారణం ఏంటి? ఇది ఆశ్చర్యం. మీరు జాగ్రత్తగా వినండి. నా ధ్యానం
కొంచెం విచిత్రంగా ఉంటుంది, మీరు బాగా వినండి. ఆ రాయి దొరికింది. ఆ రాయి మీద తల పెట్టంగానే ఏమొచ్చింది? మీరు మొదటిది రాసుకోండి. దేవుని మందిరము అంటే అర్థం విశ్రాంతి దొరికే స్థలం. యు విల్ ఫైండ్ ద రెస్ట్. ఆ రాయి ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు. ఆ రాయి ప్రభు అయిన యేసు అని ఎందుకన్నాను? ఆ తర్వాత యాకోబు ఆ రాయిని నిలబెట్టి దాని కొన మీద నూనె పోసి ఈ రాయి దేవుని మందిరమగును అన్నాడు. చూడండి దయచేసి, అది మళ్ళా ఒకసారి ఎన్నో వచ్చినము? 18వ వచనం. చూసారా? ఆ నూనె పోసి ఈ రాయి దేవుని మందిరమగును అంటాడు. కిందకి రండి, అదే కంటిన్యూ చేయమ్మా, కంటిన్యూ చేయండి. ఆ రాయి మందిరం అవటం ఏంటి? విచిత్రంగా లేదు ఇది? అది మీకు దేవుని మందిరముగా మారిన రాయి. 7 రాళ్ళు ఉన్నాయి, అవి మీకు చెప్తే చాలా టైం అయిపోతుంది, అది దాంట్లోకి వెళ్ళలేండి. అంటే ఆ రాయి ప్రభు అయిన యేసు. నిజమైన మందిరం ఎవరై అంటే ప్రభు అయిన యేసే. అది ఆ రాయి ఎవరై అంటే ప్రభు. దేవుని మందిరములో మొదటిది నీకు విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి అంటే మీరు ఏమనుకుంటున్నారు? నిద్ర అని అనుకోబాకండి. విశ్రాంతి అంటే మీ చింతల నుండి, మీ భారము నుండి, మీ పాపము నుండి విడుదల, అది విశ్రాంతి. విశ్రాంతి అన్న మాటకు 3 అర్థాలు ఉన్నాయి. విశ్రాంతి, శాంతి, సమాధానం. ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి, రెస్ట్ అండ్ పీస్. ఒక మనిషికి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? భారము నుండి విడుదల పొందినప్పుడు. ఒక మనిషికి శాంతి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? చింత నుండి విడుదల పొందినప్పుడు. ఒక మనిషికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? పాపము నుండి విడుదల పొందినప్పుడు. ఈ 3ని అనుగ్రహించేవాడు యేసయ్య ఒక్కడే. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తారు. ఎంత అద్భుతమైన వాక్యం కదా! ఆయన మనల్ని గురించి చింతించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొన్నిసార్లు మనల్ని అందరూ మర్చిపోవచ్చు, కన్నబిడ్డలు మర్చిపోవచ్చు, కానీ ఆయన మన గురించి ఏం చేస్తున్నాడు? ఎవరైనా పిఎం గారు కానీ సీఎం గారు కానీ అమ్మ అన్నం తిన్నామని అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? మన గురించి చింతించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? మీ చింత యావత్తు ఆయన మీద ప్రయాసపడి భారం మోసుకుంటున్న సజ్జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు ఏమిస్తానన్నాడు? మందిరము అంటే మొదటి అర్థం నీ చింతను భరించే స్థలం, మీ పాపమును భరించే స్థలం, నీకు విశ్రాంతి, శాంతిని అనుగ్రహించే స్థలం. మన తల ఎప్పుడైతే ఆ బండ మీద పెట్టామో ఆ బండ ఏం చేస్తుందంటే మన తలలో ఉన్న చింత అంతా తీసుకుంటుంది. అది ఆశ్చర్యం. ఆ బండ ఎవరు? క్రీస్తు ప్రభు. ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటున్నావో నీకు విశ్రాంతి దొరుకుతుంది. అది మొదటిది. రెండవది, ఇది నాకు అర్థం కాదు. అప్పుడు ఒక కళ వచ్చింది. ఎవరికి? యాకోబు. ఆ కళలో ఒక నిచ్చెన ఉంది. ఈ నిచ్చెన ఎంత బాగుంది చెప్పండి. బాబోయ్, ఆకాశం కాదు, దేవుని సింహాసనం వరకు ఉంది. బాబోయ్, ఎంత పెద్ద నిచ్చెన! ఇప్పటికీ శాస్త్రవేత్తలకి ఆకాశం ఎంత దూరం ఉందో తెలియదు. కానీ 3 ఆకాశాలు ఉన్నాయి. కనపడుతున్న ఆకాశం ఒకటి, మధ్యాకాశం ఒకటి, 3వ ఆకాశం. కనపడుతున్న ఆకాశానికే దూరం తెలియక కాంతి సంవత్సరాలతో లెక్క పెడతారు. మరి అంత పెద్ద నిచ్చెన ఎక్కడ దొరికింది?
రెండవ అద్భుతమైన సత్యం చెప్తాను, రాసుకోండి. దేవునికి మనకి కనెక్షన్ దొరికే స్థలం అది బేతేలు. అది అద్భుతమైనటువంటి మాట. దెర్ ఇస్ అ వండర్ఫుల్ కనెక్షన్. ఒక దైవ సేవకుడు అన్నాడు, ఏ నెట్వర్క్ అన్నా ఫెయిల్ అవుతుందేమో కానీ బేతేల్ నెట్వర్క్ ఫెయిల్ అవ్వదంట. మీకు అర్థమైందా నా భాష? బేతేల్ అంటే దేవుని మందిరం. మీరు ఎక్కడి నుండి అయినా ఎప్పుడైనా దేవునితో ఏం చేయొచ్చు? మాట్లాడవచ్చు. అద్భుతమైన కనెక్షన్ కదా. ఈ నిచ్చెన ఎవరో కాదు, ప్రభు అయినా. చూడండి, ఆయన నిచ్చెనగా ఉన్నాడు. మీకు చక్కని వచనం యోహాను సువార్త 1:42 చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 40 చదువుమా, చదివేసింది గబగబా. కిందకు వచ్చేద్దాం. 49 చదువుదాం. నతనీయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, అంజూరపు చెట్టుకున్న నిన్ను చూచితినని చెప్పినందుని వలన నువ్వు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతుమని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మళ్ళీ చూడండి, ఇది అద్భుతమైన వచ్చిన, అర్థం కాని వచ్చిన. ఎవరి మీద ఎక్కుచూ దిగుచూ ఉంటారంట? ఏమిటిది? అసలు అర్థం చేసుకోవటానికి సాధ్యం అవుతుందా? మనిషి కుమారుడి మీద ఎక్కుచూ దిగుచూ ఉంటే ఎట్లా ఉంటారు? చెప్తాను వినండి. మానవునికి దేవునికి కనెక్షన్ లేదు. మనిషి దేవునికి దూరం అయిపోయాడు. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాముని దేవుడు ఏం చేశాడు? ఏదేని తోటల నుండి ఇంకా అంతే. ఆ కోల్పోయిన సంబంధం ఇక్కడ రిస్టోర్ అవుతుంది. అది మనిషి కుమారుడు. ఆ మనిషి కుమారుడు ఏం చూపిస్తుందంటే ఆయన సిలువ, ఆయన రక్తం, ఆయన రక్తము ద్వారా ఏర్పడిన బంధము. ఆయన నిలబడి ఉంటే దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. అంటే ఓ మానవుడా, నీకు దేవుడు ఎంత అద్భుతమైన కనెక్షన్ ఇచ్చాడండి. బేతేలులో రెండవ అనుభవం, దేవునితో కనెక్షన్ దొరికే స్థలం. ఆ తర్వాత మూడవది చాలా అద్భుతమైనటువంటి విషయం చూడండి. ఆ పైన ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళా ఆదికాండం 28కు వచ్చేద్దాం. చదవండి. దేవుని మందిరంలో మూడవ అనుభవం ఏంటంటే, నేను 3, 4, 5 చెప్పేస్తాను. మూడవది ఏంటంటే దేవుని ప్రత్యక్షత దొరికే స్థలం, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. మీరు చెప్పే మాటలు చాలా సింపుల్గా ఉండొచ్చు కానీ చాలా శక్తివంతమైనది. నేను కొంచెం కన్నీటితో చెప్పిన, ఎంత గొప్ప జ్ఞానవంతుడైనా, శాస్త్రవేత్తలైన, ఎన్నో డిగ్రీలు చదివిన విద్యావంతులైన వాళ్ళకి దేవుని ప్రత్యక్షత లేదు. ఆయన ఎవరో, ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆ ప్రత్యక్షత దొరికే స్థలం ఏదన్నమాట? దేవుని మందిరం. నేను మీతో చెప్పిన, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు తను అనుకున్నాడు, నా అంత జ్ఞానవంతుడు లేడు అనుకున్నాడు. నేను గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాడును అన్నాడు. ఇంకేమన్నాడు? ధర్మశాస్త్ర విషయంలో నీతిమంతుడును నిందారీతుడును అన్నాడు. కానీ దేవుని ప్రత్యక్షత ఎప్పుడైతే ఆ దమస్కు వీధిలో వెళ్తున్నాడో, దేవుడు ఎప్పుడైతే దర్శించాడో
అక్కడ దేవుని ప్రత్యక్షతను అప్పుడు ప్రత్యక్షత పొందంగానే నేల మీద పడి ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు. అది ఒక వ్యక్తి దేవుని ప్రత్యక్షతను పొందినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్థితి ఏమవుద్దన్నమాట? బయలుపరచబడుతుంది. దేవుని మందిరము అంటే మొదటిది విశ్రాంతి దొరికే స్థలము, 2 దేవునితో కనెక్షన్ సంబంధం దొరికే స్థలము, 3 దేవుని ప్రత్యక్షత. దెన్ 4వది చాలా గొప్ప విషయం, దేవుని వాగ్దానం దొరికే స్థలం. అక్కడ దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు ఇస్తానని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది చాలా గొప్ప విషయం. ఒక పాపి అయిన మనిషికి, మోసగాడైన మనిషికి, మరణం కిందున్న మనిషికి దేవుడు ఎంత కృపిస్తున్నాడో చూడండి. వాగ్దానం చేస్తున్నాడు కదా, అది 4వది. దెన్ 5వది, ఇది చాలా గొప్ప మాట, దేవుని ఆశీర్వాదం దొరికే స్థలం. దేవుని మంది హియర్ విల్ గెట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఈ ఆశీర్వాదం అనేది 3 భాగాలుగా ఉంటుంది. 1 సంతానమును గుర్చిన ఆశీర్వాదం, మీ సంతానమును దీవిస్తాను. 2 నీవు వ్యాపిస్తావు, ఇది బ్లెస్సింగ్ ఆఫ్ ప్రాపగేషన్. ఇంకా 3వ ఆశీర్వాదం ఏంటయ్యా అంటే స్వాస్థ్యమును గురించిన ఆశీర్వాదం. ఈ దేశములన్నీ నీకు ఇస్తాను. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఇది దేవుని మందిరం. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? 5 చెప్పాను కదా. దెన్ 6వది, ఇది చాలా కష్టమైంది. 6వది ఏంటో చెప్పినా సరే, ఎంత చక్కని దీవెన పొందుకున్నాడా లేదా యాకోబు? నిన్ను దీవిస్తానని చెప్పాడా లేదా? చెప్పండి, చెప్పాడా లేదా? మరి ఈ మంచి మాటలు చెప్పినప్పుడు ఏం చేయాలి యాకోబు? సంతోషంగా స్తుతించాలా లేదా? అయితే యాకోబు ఏమంటున్నాడు చూడండి. దానికి ముందు వచ్చిన కూడా చదవండి. చదవండి, అదే చదవండి. చదవండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఆగండి, నాకు ఇది అర్థం కాని విషయం. దేవుడు మంచి మాటలు చెప్పాడా లేదా? నిన్ను ఆశీర్వదిస్తానన్నాడా లేదా? ఇంకా నీ సంతానాన్ని వర్ధిల్లు చేస్తానని చెప్పాడా లేదా? మరి ఎందుకు భయపడ్డాడు? భయపడటమే కాదు, ఏమన్నాడు? ఈ స్థలం ఎంతో ఎందుకని భయంకరం అన్నాడు. ఇది కష్టమైన మాట. అక్కడ ఏమైనా సింహాలు పులులు ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు భయంకరం అన్నాడు? ఎందుకు భయంకరం అన్నాడంటే ఇది 6వ విషయం, నీ హృదయ స్థితిని చూపించే స్థలం. అక్కడ ఏం జ్ఞాపకం వస్తుందో తెలుసా? యాకోబు చేసిన మోసం. చాలామంది దేవుని మందిరానికి ఎందుకు రారో తెలుసా? భయం వేసి, అమ్మో నా మోసం అంతా బయటపడుతుంది, నా అబద్ధం బయటపడిపోతుంది, నా దొంగతనం, నేను చేసిన హేయక్రియలన్నీ. మరి మీరేమనుకోరు కదా నేను చెప్తాను. మరి మనం పాపం చేసి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ దేవుని మందిరంలోనికి మాత్రం రాదు. ఎక్కడికైనా వెళ్ళి మీరు కొబ్బరికాయ కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, మీకు భయం ఉండదు అప్పుడు. కానీ దేవుని మందిరంలోకి రావాలంటే భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? మీ హృదయ స్థితిని దేవుడు చూపిస్తాడు. ఒక సహోదరుడు ఉన్నాడు, బైబిల్ తీయాలంటే భయం వేసేదంట. ఎందుకంటే బైబిల్ తీయంగానే నువ్వు పాపివి అన్న స్వరం వినపడతా ఉంటుందంట. బైబిల్ తీయగానే నువ్వు మోసం చేసావు, మోసగాడివి అన్న స్వరం వినపడుతుందంట. నీకు భయం వేసిపోయేది.
ఇక అంతే, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు, తన పాపం ఒప్పుకున్నాడు, రక్షణ పొందాడు, భయపడతా ఉన్నాడు. ఇది అద్భుతమైన విషయం. ఇది ఆరోది, నీ హృదయ స్థితిని చూపించే స్థలము, అది పేదే. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇది దేవుని మందిరమే, పరలోకపు గవిని ఇదే. జాగ్రత్తగా వినండి, ఇక్కడ నేను సంతోషిస్తాను ఈ మాట చెప్పడానికి. ఒక వ్యక్తి పరలోకమునకు, మోక్షానికి ఎట్లా వెళ్ళగలడు? పరలోకానికి ద్వారం ఏది? అది దేవుని మందిరం. ఎందుకో తెలుసా? నేనే ద్వారమునని ప్రభు చెప్పాడు. ఆ ద్వారం ఏంటి? సిలువ. దేవుని మందిరంలో 3 ఉంటాయి. 1 రాయి, 2 నిచ్చెన, 3 బలిపీఠం. ఈ 3 గురించి ఇప్పుడు నేను చెప్పవలపడదు. ఆ రాయి మీ భారమంతా భరించేది, 2 నిచ్చెన మీకు దేవునికి సంబంధాన్ని ఏర్పాటు చేసేది, 3 బలిపీఠం నీ అర్పణలను అంగీకరించేది. అక్కడ నీకు ద్వారం, పరలోకపు గవిని అదే. అక్కడ నుండి నువ్వు తిన్నగా ఎక్కడికి ప్రవేశించగలవు? ప్రభు యొక్క రాజ్యానికి నీవు. ఇది 6వది. చివరిగా 7వది ఏంటో తెలుసా? 7వది కష్టమైంది, అది నేను మీతో చెప్తాను. యాకోబును ఇశ్రాయేలుగా మార్చే స్థలము బేతేలు. దేవునికి స్తోత్రం చెప్దామా? అదే మోసగాన్ని పోరాడేవానిగా చేసే స్థలం ఏది? ఒక దొంగను, ఒక పాపిని పరిశుద్ధినిగా మార్చే స్థలం ఏదన్నమాట. అది 7 విషయాలు మీతో చెప్పాను. ఈ మధ్యాహ్నం వేళ సమయం ఎక్కువైంది కదా, నేను ఇక్కడ ముగిస్తున్నాను. ప్రభువు నుండి ప్రియ బిడ్డలారా, చాలామంది బిడ్డలు చక్కగా రక్షణ పొంది దేవునిలో ఎదుగుతున్న బిడ్డలు ఉన్నారు. ఎవరైతే రక్షణ పొందలేదో ఈ మధ్యాహ్నం వేళ మీకు మంచి సమయం. ఈ దేవుని మందిరంలో మొదటిగా మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంటారా? నేను దేవుని మందిరం యొక్క ఒక కోణం చెప్పాను, 2వ కోణం చెప్తాను. ఇది చాలా కష్టమైంది. అది 28 నుంచి 35 వరకు. నేను ఇప్పుడు ఇక్కడ యాకోబు బేతేలుకు వెళుతున్నాడు. 35వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడు యాకోబుతో, చదువునైనా, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా. ఈ 35వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనాలు చదివిద్దాం అనుకున్నా కానీ చాలా లేట్ అవుతుంది. కానీ చెప్పడం మీరు గమనించండి. 28వ అధ్యాయంలో యాకోబు ఏం చేశాడంటే, ఆ బండ మీద నూనె పోసి తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. కానీ నమ్మకంగా జీవించలే యాకోబు. మామగారింటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? మామగారి ఇల్లు అంటే ఇది పద్దనరాము. వెళ్ళిపోయి ఏం మర్చిపోయాడు? బేతేలుని. పద్దనరాము అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పన? ఐహిక విచారాలు. మీరు నన్ను ఏమనుకోరు కదా. మనం ఏం చేస్తామంటే పద్దనరాములో పడిపోయి ఏం మర్చిపోతాం? ఆ పద్దనరాములో ఉండటం వల్ల నష్టం ఏం జరిగిందో తెలుసా? పగలు రాత్రి కష్టపడుతున్నాడు కానీ క్షీణించిపోతున్నాడు. 31వ అధ్యాయం 40వ వచనం. ఆదికాండం 31:40. పగటి ఎండకును పగటి ఎండకును రాత్రి మంచునకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమై. ఇప్పుడు పగటి ఎండకు రాత్రి మంచుకు ఏమైపోయాడంట? కొంచెం పెద్దగా చెప్పండి. ఏమయ్యాడంట? ఎందుకు క్షీణించిపోయాడు? ఎవరైనా క్షీణించిపోమన్నారా? నాకు ఒకసారి భలే కోపం వస్తుంది. కొంతమంది అమ్మాళ్ళు ఏమంటారంటే, ఈ అమ్మాయి చిక్కిపోతుంది అయ్యా అంటారు. ఎందుకు చిక్కిపోతుంది? ఎవరైనా చిక్కిపోమన్నారా? ఎందుకు క్షీణించిపోయాడు? ఎందుకు క్షీణించిపోయాడు చెప్పనా?
దేవుని మందిరాన్ని మర్చిపోయాడు. దేవుని సన్నిధిలో తను చేసుకున్న తీర్మానాన్ని, మరి నేను మీతో చెప్పిన దేవుని మందిరానికి దూరం అయితే మనకు మిగిలేదు సున్నాని. మీరు ఎంత జ్ఞానవంతులు కావచ్చు, ఎంతో తెలివి గల వాళ్ళు కావచ్చు, దేవుని మందిరానికి దూరం అయ్యటం వల్ల మనకు కలిగేది ఏంటి అంటే క్షీణించిపోవటమే. యాకోబు అంత తెలివి గలవాడు ఇంకొకరు వ్యాపారంలో ఎక్స్పర్ట్. ఎవరు? యాకోబు మోసగాడైతే వాళ్ళ మామ డబుల్ మోసగాడు. మామకే టోపీ వేసాడు యాకోబు. మీకు తెలుసుగా, మళ్ళీ అదంతా వివరంగా చెప్పడానికి నాకు టైం లేదులేండి. అంత జ్ఞానవంతుడు. మామ చేసాడు, అల్లుడా నీకు ఊరికినే ఎందుకు నీ చేత కొలువు చేయించుకుంటానురా, నాకు కొలువు చేయి, నీకు మందనిస్తానన్నాడు. కానీ ఏం చేశాడంటే మచ్చలు లేని గొర్రె పిల్లలనిచ్చి మచ్చలు ఉన్నాయి పుడితే అవి నీ జీతం అన్నాడు. మామ ఎంత తెలివిగలవాడు చూడండి. అప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా, అవి చూలు కట్టేటప్పుడు చువ్వలన్నీ చీల్చి నీళ్ళల్లో పెడతాడు. అప్పుడు అన్నీ ఏమైనాయి? బాబు ఎంత తెలివిగలవాడు చూడండి. ఎంత తెలివి ఉంది కానీ ఉపయోగం క్షీణించిపోయాడు. ఎందుకని? దేవుని మందిరానికి కొంతమందికి అమోఘమైన తెలివి, కానీ అంతా క్షీణించిపోవటమే. ఎందుకు? నేను దేవునికి దూరం అవుతాను. తర్వాత ఇంకొక భయంకరమైన విషయం, తాను క్షీణించిపోవటం సరికదా 33వ అధ్యాయంలో పూర్తిగా నాశనం అయిపోయాడు. మామూలుగా నాశనం అయిపోవాలా. వాక్యం చదివితే చాలా లేట్ అవుతుందని చెప్పేస్తాడు. సుక్కోతుకి వెళ్తాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బేతేలుకి వెళ్ళమంటున్నాడు. యాకోబు గారు ఎక్కడికి వెళ్తున్నాడు? అక్కడికి వెళ్ళి పాకలు ఏర్పాటు చేస్తాడు. దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే అక్కడేమైందో తెలుసా? అందరు నాకెళ్ళి చూడండి, చాలా విచారం. ఒకే ఒక కూతురు యాకోబుకి, ఆమె పేరేంటి? దీనా. 34వ అధ్యాయంలో ఆమె జీవితం. యాకోబు 2 కుమారులు నరహంతకులు అయిపోతారు, కుటుంబం విచ్ఛిన్నం. అప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబు ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకో, ఎక్కడికి వెళ్ళు? బేతేలు. ఇప్పుడు నేను మీతో చెప్పిన బేతేలు అంటే అర్థం చితికిపోయిన మన జీవితం తిరిగి కట్టబడే స్థలం బేతేలు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ నీకు ప్రత్యక్షమైన దేవునికి నువ్వేం చేయి? అప్పుడు ఏడుస్తూ బేతేలుకి వస్తున్నాడు. ఇప్పుడు 35వ అధ్యాయంలో 3 అనుభవాలు ఉన్నాయి. చదవకుండా చెప్పేస్తాను, నాకు ఇది చూడండి. మొదటి అనుభవం, తన దగ్గర ఉన్న అన్య దేవతలన్నిటినీ తీసివేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తన దగ్గర ఉన్న అన్య దేవతలన్నీ 3వ వచనం చదువునైనా 3వ వచనం కొంచెం ఫాస్ట్గా గబగబా. వారందరూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకున్నారు. చూడండి ఏమంటున్నాడు యాకోబు. బేతేలుకు ఎలా రావాలో చెప్తున్నాడు. మీ యొద్దనున్న అన్య దేవతలను ఈ అన్య దేవతలు అంటే అర్థం విగ్రహాలు మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయన్నీ వాటిని తీసివేయాలి. ఏది దేవునికి విరోధమైన పాపం ఉందో దాన్ని ఏం చేయాలి? ఇది చాలా ముఖ్యం. ఇది మొదటి మెట్టు. అన్య దేవతలు తీసివేస్తున్నాడు. 2 వస్త్రాలు మార్చుకుంటున్నాడు. 3 బలిపీఠాన్ని. ఈ 3 ఎప్పుడు జరిగినాయో 11వ వచనం కొంచెం ఫాస్ట్గా. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీ జనమును జనములకు సమూహమును నీ వల్ల కలుగును, రాజులు నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రాహామునకును ఇస్సాకును ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదనని. బేతేలు యొక్క పరిపూర్ణ ఆశీర్వాదం ఈ వచనంలో ఉంది. ఇంకొకరు చదవండి బిగ్గరగా ఫాస్ట్గా. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు,
నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను. ఈ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను అతనితో నాకు ఎంత ఇష్టం. ఇంకొకరు పెద్దగా చదవండి. మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకు ఇస్సాకునకు ఇచ్చిన దేశము నీకు ఇచ్చేదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని అతనితో చెప్పాను. అందరూ మీ కుడి హస్తాన్ని పైకెత్తండి, స్ట్రైట్గా పైకెత్తండి. ఎడం చేయి గుండె మీద పెట్టుకోండి. ఇప్పుడు గుండె ఆడుతుందో లేదో చెప్పండి. అది ఎప్పుడు ఆగిపోయిందంటారు. ఇప్పుడు చెప్పండి, నాతో చెప్పండి. నా దేవుడు సర్వశక్తి గల, నా జీవితంలో అద్భుత కార్యములను చేయు దేవుడు. ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా. నాకు ఎంత ఇష్టంగా ఉందో ఈ మాట. నీ దేవుడు సర్వశక్తి గల. నీ కుటుంబంలో భయంకరమైన కష్టాలు ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఆయన సర్వశక్తి గల. యాకోబు నీ కుటుంబం చితికిపోయిందా? నో ప్రాబ్లం. మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? సర్వోన్నతుడు, సర్వకృపానిధి, సర్వశక్తి గల దేవుని యొద్దకు. ఆ మహాదేవుని దీవెని పొందాలంటే 3 మెట్లు. 1, ఏం చేయాలి? విగ్రహాలన్నీ తీసివేయాలి, దేవునికి అసహ్యమైనవన్నీ తీసేయాలి. 2, వస్త్రములు మార్చుకోవాలి. 3, బలిపీఠం. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక్కడ ఆపేస్తాను. ఆయనకి ఇష్టమైన బలి ఏంటో తెలుసా? మీ కానుకలు కాదు, అర్పణలు కాదు, విరిగి నలిగిన. ఈ మధ్యాహ్నం వేళ ఆ బేతేలు యొక్క దీవెన మీరు పొందాలనుకుంటున్నారా? మనం కానుకలు ఇవ్వటం వలన దీవెన పొందలేము. మీరు ఇంకేదో మంచి పనులు చేయటం వల్ల దీవెన పొందలేము. కానీ మనం దీవెన ఎట్లా పొందగలటం? ప్రిన్సిపల్ నెంబర్ 1, దేవునికి అయిష్టమైనవన్నీ తీసివేయాలి. యాకోబు అంత వాగ్దానం పొందిన తనలో విగ్రహాలు ఉన్నంత వరకు దేవుడు యాకోబుని దీవించలేకపోయాడు. నష్టమే కానీ దీవెన ఎప్పుడైతే తీసివేశాడో, ఎప్పుడైతే వస్త్రములు మార్చుకున్నాడో, ఎప్పుడైతే బలిపీఠం కట్టాడు, దేవుడు అంటున్నాడు, యాకోబు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను చేతకాని దేవుడిని అనుకుంటున్నావా? నీ ఇష్ట ప్రకారం జీవించడానికి నేను సర్వశక్తి గల ఆ మహాదేవుని దీవెన మీరు పొంది ఆయన మహిమ గల రాజ్యమునకు సిద్ధపడినట్లు ప్రభు కృప దయచేయును గాక. మొదటి 28వ అధ్యాయంలో బేతేలు ప్రత్యక్షతను పొందాడు. 35వ అధ్యాయంలో బేతేలు ఆశీర్వాదాన్ని. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని ఇల్లు, దేవుని మందిరం. బెత్లెహేం అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. బేతనీ అంటే అర్థం ఏంటి? దరిద్రపు ఇల్లు. బెతస్దా అంటే అర్థం ఏంటి? కరుణ ఇల్లు, హౌస్ ఆఫ్ మెర్సీ. ఇట్లా చూడండి, ప్రత్యక్షత కలిగి ఉంటే చాలదు, ఆశీర్వాదం. నాకు చాలా జ్ఞానం ఉందండి, ప్రయోజనం లేదు. వాక్యం బాగా తెలుసండి, ప్రయోజనం. నువ్వు ఆశీర్వాదం 28వ అధ్యాయంలోనే ఉంటానండి అంటే ఉపయోగం. నాకు మంచి జ్ఞానం ఉందండి, వాక్యం చదువుకున్నానండి అంటే ప్రయోజనం. 28 నుండి మీరు ఎక్కడికి రావాలి? అది దీవెన. మన స్వనీతి నుండి, స్వచిత్తము నుండి, మనకిష్టమైన పరిస్థితుల నుంచి దూరమై దేవుని మార్గంలోని పరిపూర్ణంగా రా. దేవునికి అయిష్టమైనవి తీసివేయాలి, వస్త్రమును మార్చుకోవాలి. ప్రభువా, ఇదిగో నా జీవితం అని సంపూర్ణంగా ఆయనకు. అక్కడ బలిపీఠం కట్టి ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, యాకోబు నేను సర్వశక్తి గల, ఇప్పుడు నువ్వు ఫలించి అభివృద్ధి. నీ గర్భములో రాజులు జన్మిస్తారు. మరి నేను ఒక మాట చెప్పనా? అందరూ నాకు చూడండి, సంతోషంగా చెప్తాను. నీ బిడ్డలు పెళ్లి చేయలేని బలహీనుడు కాదు నీ దేవుడు. నిన్ను స్వస్థపరచలేని చేతకాని దేవుడు. నీ కుటుంబంలో సమస్యను తీర్చలేని బలహీనుడైన దేవుడు ఆయన.
సర్వశక్తి గల ఆ మహాదేవుని కార్యాలు చూస్తూ ఆయన గొప్ప దీవెన పొందినట్లు ప్రభు సహాయం చేయనుగాక. ప్రత్యక్షత నుండి ఆశీర్వాద అనుభవంలోనికి వచ్చినట్లు ప్రభు సహాయం తనలో వచ్చి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దేవుని గోపాలంలో మీ నుండి మా వందనాలు, మీరంతా మా కుటుంబం మీకు వందనాలు. ప్రత్యేకంగా దేవరాజంలోకి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అంకుల్ రావడం మాకు ఎంతో సంతోషం, ఎంతో ప్రార్థన చేశాం. మా హృదయ మంచిని దేవుడు ఇచ్చారు. అందరి బట్టి అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. నేనైతే సాక్ష్యంగా పెద్దగా చెప్పను, కానీ మరి ఈ మందిరం స్థాపించడానికి సేవకులకి ఇచ్చిన దర్శనాలు మరి వాగ్దానాలు ఎలాగో మరి దేవుడు మాతో ఎలా మాట్లాడారో 2 అనుభవాలు మాత్రమే నేను చెప్తాను. ఒక చిన్న చరణం పాడి. మాతులంతా మమ్ము త్రోసి వేసిన మా వెంటే ఉండి మమ్ము నడిపించితివి. మాకున్నవారు మమ్ము వెలివేసిన మా సిస్టర్ బాగానే ఉన్నాను సిస్టర్. ఓకే ఉంది సార్, నేను ప్రేయర్లో ఉన్నాను, అందుకని మీకు మెసేజ్ పెట్టాను. సరే సిస్టర్, తర్వాత చేస్తాను అయితే. సరే ఓకే ఓకే సిస్టర్. మా ప్రాణాత్మ దేహములను సమర్పింతుము, నీకేమి అర్పించెదా మా యేసయ్యా. మా ప్రాణాత్మ దేహములను సమర్పింతుము, మా జీవితం నీకంకితం. మాకున్నవన్నీ నీకే సొంతం. నడవలేము యేసయ్యా, నడిపించవా. మా జీవిత కాలమంతా తోడుండవా. నడవలేము యేసయ్యా, నడిపించవా. మా జీవిత కాలమంతా తోడుండవా. మా జీవితం నీకంకితం. మాకున్నవన్నీ నీకే సొంతం. పాపినైన నన్ను రక్షించినావు, రక్షణ పాత్రను నిచ్చి మహిమపరచినావు. పేదనైన నన్ను కరుణించినావు, నీ ఐశ్వర్యమునిచ్చి ఘనపరచినావు. పాపినైన నన్ను వెదకి వచ్చినావు, రక్షణ పాత్రను ఇచ్చి మహిమపరచినావు. పేదనైన నన్ను కరుణించినావు, నీ ఐశ్వర్యమునిచ్చి ఘనపరచినావు. నీకేమి చెల్లించెదా మా యేసయ్యా. మా జీవిత కాలమంతా కీర్తింతుము, నీకేమి చెల్లించెదా మా యేసయ్యా. మా జీవిత కాలమంతా కీర్తింతుము, మా జీవితం మీకంకితం. మాకున్నవన్నీ మీకే సొంతం. నడవలేము యేసయ్యా, నడిపించవా. మా జీవిత కాలమంతా తోడుండవా. నడవలేము యేసయ్యా, నడిపించవా. మా జీవిత కాలమంతా తోడుండవా. మా
జీవిత కాలమంతా తోడుండవా. దేవుడి కృపలో మరి ఎంతో కృపనిచ్చారు మాకు. ఈ మందిరం కట్టే విషయంలో మరి తెనాలిలో 2019 నుంచి అంతకుముందు మేము దేవుడు ఎరిగినప్పటికీ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాం. దేవుడు అంటే భయం ఉంది కానీ భక్తి లేదు. మరి నిజంగా దేవుని ఆజ్ఞలు కట్టడలు మేము అనుసరించి బ్రతికే వాళ్ళం కాదు. ఎప్పుడు ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఉన్నాం తప్ప ఏ రోజు కూడా మరి దేవుని భక్తి మార్గంలో నడిచిన వాళ్ళం కాదు. 2019లో దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, ఇశ్రాయేలు నీవు నా సేవకుడు అని. అప్పుడు మేము తమ్ముడి దగ్గరికి మరి దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు తన ఆత్మచేత నడిపించేటువంటి సేవకుల ద్వారా మమ్మల్ని బలపరిచి చక్కగా మమ్మల్ని ఆత్మీయంగా చాలా బలపరిచారు. 2019 నుంచి ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఎన్నో పరిస్థితులు, మా ఆప్తులు, మా బంధువులు మమ్మల్ని నిజంగా ఒక పక్కకి ఇచ్చేశారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వారందరూ మా కుటుంబం. ఇందులో మా రక్త సంబంధికులు, మా ఆప్తులు, మేము ఎవరిని పిలవలేదు, వారెవరు రాలేదు. ఇక్కడున్న వారి మా కుటుంబం, మా సంఘమే మా కుటుంబం. నిజంగా హృదయపూర్వకంగా నేను ఈ విషయం అందరితో చెప్తున్నాను. మీరందరూ మరి నిజంగా మంగళగిరి సహవాసం, విజయవాడ సహవాసం, ముల్లబాపురం సహవాసం, తెనాలి సహవాసమే మా నిజమైనటువంటి బంధువులు, ఆప్తులు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. నిజంగా దేవుడు మీ అందరి ప్రార్థనల ద్వారానే మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నారని చాలా స్పష్టంగా నేను చెప్పగలను. మరి ఇక్కడ స్థలం కొనాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేను భాస్కర్ చెప్పాడు, అక్కడ ఒక స్థలం తీసుకుందామంటే మరి అప్పుడు నాలుగైన వాక్యంలో మేము చదువుతున్నాం. కీర్తన గ్రంథం 132వ అధ్యాయంలో యాకోబు దేవునికి మరి ఒక స్థలం చూచి వరకు నా కన్నులకు నిద్ర కానివని దావీదు మాట్లాడిన సందర్భాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. ఇంకా అప్పుడు దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నారని తొందరపాటుగా భాస్కర్తో కలిసి మరి ఈ స్థలం కొనడం జరిగింది. దేవుడి కృపే. మరి అంకుల్ గారు చెప్పినట్లు దేవునికి మందిరాన్ని కట్టించడానికి మేము ఏర్పాటుగా ఇందులో కేవలం దేవుని కృపే. ఆయనకి ఎంత స్తుతించినా, ఎన్ని వందనాలు చెప్పినా ఆయన రుణమే తీర్చుకోలేము. అలా ఈ స్థలం కొనడం జరిగింది. మరి ఇలా స్థలం కొన్న తర్వాత భాస్కర్ ఒక 1 year ఆగుదాము, మరి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే భాస్కర్ ఏమో దేవుడు ఇలా వాగ్దానాలు ఇస్తా ఉన్నారని మాట్లాడుతూ వచ్చారు. మేమిద్దరం మరి ప్రార్థన చేసాం. ఏంటి ఇలాగా అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 4వ వచనంలో మరి వాహనం ఎక్కి అరణ్య ప్రాంతంలో మరి సంచరించు దేవునికి ఒక రాజమార్గమును చేయండి, అక్కడ మరి నిజంగా దేవుడు మహిమపరచబడతాడు, అక్కడ నుండే తీర్పు తీర్చబడుతుంది. మరి వితంతువులు, తండ్రి లేని వారికి అందరూ అక్కడి నుంచి ఉంటుందని దేవుడు స్పష్టంగా మాట్లాడారు. మరి మార్చి 10వ తారీఖు 2023వ సంవత్సరంలో ప్రభు నాతో మాట్లాడినప్పుడు వెంటనే భాస్కర్కి ఫోన్ చేసి నేను భాస్కర్ రేపు పొద్దున ఇంజనీర్ గారిని తీసుకొస్తున్నానని చెప్పి ఇంజనీర్ గారిని తీసుకొచ్చి షెడ్ వేసి ఆయన తీసుకొచ్చి మరి ఎస్టిమేషన్ వేయించడం జరిగింది. మరి 17వ తారీఖు దేవుని చిత్తంలో ఆయనే సమయం ఇచ్చి మాట్లాడారు. మరి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం చివరి వచనంలో చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసం చేసేదను. ఆ వాక్యం చదువుతుంటే ఎందుకో నా హృదయంలో తెలియని ఒక ఆరాటం, ఒక హృదయంలో ఏంటో తెలియదు. అంటే దేవుని మందిరంలో చిరకాలము నివాసం చేయాలనే మాట నా హృదయాన్ని బాగా ఆత్తుకుంది. మరి 2019కి ముందు 2019 నుంచి 2021 వరకు దేవుని యొక్క మరి అనుభవాలన్నీ విన్నాను. సేవకులు చెప్పేటప్పుడు ఎన్నో పుస్తకాలు రాశాను నేను చక్కగా. మరి ఒక షెల్ఫ్ అంతా నిండిపోయి ఉండే నా బుక్స్తో. కానీ అనుభవపూర్వకంగా 2019 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు మమ్మల్ని నడిపించేటువంటి రీతి నాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అలాంటి సమయోచితమైన కృపను దేవుడు మాకు ఇచ్చారు. మమ్మల్ని సన్మార్గాలు నడిపిస్తూ ఉన్నారు. మేము సత్క్రియలు చేయడానికి నిజంగా ఆయన మార్గాన్ని ఎరిగి ఆయనకి ఇష్టమైనట్లుగా, ఇంతకుముందు మేము మనుషులు ఏమనుకుంటారో అని ఎప్పుడు బంధుప్రీతి, ముఖప్రీతితో ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రతిరోజు దేవుడు మన గురించి ఈరోజు ఏమనుకున్నారు, ఆయనకి నచ్చినట్లు నేనున్నానా, ఆయనకి ఇష్టమైన ఆరాధన నేను చేస్తున్నానా, ఆయనకి ఇష్టమైనట్లు నేను బ్రతుకుతున్నానా, అది నష్టమైనా కష్టమైనా సరే అని ప్రతిరోజు దేవుడు మా గురించి ఏమనుకుంటున్నాడో అని ఆలోచించుకోవడానికి దేవుడు ఎంతో కృపనిచ్చారు. ఒక్కొక్కసారి భాస్కర్ చెప్పినప్పుడు వీడు ఎందుకు తొందరపడతాడు, కొంచెం వెయిట్ చేయొచ్చు కదా అని అనుకున్న సందర్భాల్లో దేవుడు స్పష్టంగా చాలా
క్రియగా వాక్యం ద్వారా, సేవకుల వాక్యం ద్వారా, దర్శనం ద్వారా ఇట్లా 3 రకాలుగా మాతో మాట్లాడి స్పష్టతనిచ్చి మరి ఈ మందిరం కట్టడానికి దేవుడు మమ్మల్ని చిన్న పాత్రగా, ఒక చాలా చిన్న పాత్రగా వాడుకున్నందుకు దేవునికి మా బ్రతుకు కాలం అంటే ఆయనకు రుణస్తులమే. ఆయన ఆరాధిస్తూ ఉంటాను, నేను ఆయన స్తుతిస్తూ ఉంటాను. మరి దేవుడి మందిరంలో ఉన్న ఆశీర్వాదాలని దేవుడు మాకు అనుగ్రహించారు. ఒకప్పుడు మేము చాలా పేదవాళ్ళం, చాలా అంటే తినడానికి కూడా లేదు. మరి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పనిచేస్తే మాత్రమే మా అమ్మమ్మ వాళ్ళు బియ్యం అవి ఇచ్చేవాళ్ళు, అవి తీసుకొచ్చి అమ్మకి ఇస్తే వండేది. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మేము. అప్పులు, మరి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. ఆయన దేవుని మహాకృప, ఆయన మమ్మల్ని కరుణించారు, ఆయన మమ్మల్ని రక్షించారు. మేము రక్షింపబడిన తర్వాతే మరి జనముల ఐశ్వర్యం నీకు ఇస్తానని నాకు దేవుడు వాగ్దానం చేశారు. అలాగే నేను చేసే ప్రొఫెషన్ని దీవించి దేవుడు మాకు ఉండడానికి ఆయన ఎంతో కృపనిచ్చి ఇలాగా ఈ స్థితిలో నిలబెట్టారు. ఇది కేవలం దేవుని కృపే. మరి నిజంగా కడుపేదలు అంటే మధ్యతరగతి కూడా కాదు, తినడానికి ఈ రోజు ₹1 కూడా లేని పరిస్థితి. అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఇలా ఆయన యొక్క బిడ్డల ఎదుట మీ అందరినీ మాకు సంఘంగా మాకు ఇచ్చినందుకు ఎంత గొప్ప కృపను చూపిన దేవునికి నేనేమిచ్చినా ఆయన కూడా అని తీర్చుకోలేను. అందరి ఎదుట మరి సియోను పురం అని ఈ సంఘాలకు దేవుడు నామకరణం ఇచ్చారు. ఈ సియోను పురంలో ఉన్న మా యొక్క ప్రియ స్నేహితులు, మరి మా తోటి విశ్వాసులు, మా అందరికీ కూడా అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి కొన్ని అందరికీ చెప్తాను. శక్తినిచ్చారు. మరి మార్చి 17వ తారీఖు శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కూడా మరి పనుల విషయంలో మరి శారీరకంగా కానీ, ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అని ఈ దేవుడి మందిరం నిర్మాణ విషయంలో అది మా సొంత ఆలోచన కాదు, కేవలం దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం, దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం మాత్రమే మందిర నిర్మాణం జరిగింది. మరి ఈ పనులు చేసేటప్పుడు కూడా ఎన్నో ఆర్థికపరమైన విషయాలు, ఎన్నో ఆర్థిక సమస్యలు వచ్చినాయి. అంటే తట్టుకోలేని విధంగా వచ్చినాయి. ఒక మనిషి అంతకంటే ఎక్కువ గొడవ జరిగింది. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మందిర నిర్మాణం చేయడం అయినప్పటికీ ఆ మూలానికి శక్తిని దేవుడు దయచేసినందుకు దేవుడికి వందనాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ప్రతి పనిలో కూడా దేవుడు సహాయం చేశాడు. నేను ఉండే కట్టడం మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ చూసుకోవడానికి రాకపోకలు కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఏంటంటే చెప్పలేని ఇబ్బందులు వచ్చినాయి. మరి మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల విషయాల్లో కూడా మేము ఎంతగానో బాధపడ్డాము. అన్ని విషయాల నుంచి దేవుడు అధిగమించి దేవుడి తప్ప ఎక్కడ ఆగకుండా తన మహిమకరంగా కూడా ఈ మందిరాన్ని ఈరోజు ప్రతిష్ఠ చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించినందుకు దేవుడికి వేలాది స్తోత్రాలు చెల్లించుకోవడానికి, మరి ఇంత గొప్ప కార్యాన్ని మా కుటుంబం ద్వారా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు కూడా దేవుడికి మేము ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాము. అదేవిధంగా ఈ ఊరిలో కూడా మేము ఇక్కడ పెట్టడానికి మా యొక్క చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మాకు ఎంతగానో సహకరించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మేము ఉన్నామని చెప్పే విషయంలో వాళ్ళు ఎంతగానో సహాయం చేశారు. వారందరికీ అదేవిధంగా మరి మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేసినటువంటి తానాది సంఘంలో విశ్వాసులకు, మంగళగిరి సంఘంలో విశ్వాసులకు, సుశీల లాంటి వాళ్ళ కుటుంబానికి, అదేవిధంగా రవి బ్రదర్ వాళ్ళు, మా విజయవాడ సంఘ విశ్వాసులకి, మరి ముఖ్యంగా వల్లభపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా పేరు పేరున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఇంత గొప్ప కార్యాన్ని మా పట్ల ఈ పని చేయడానికి మేము అనర్హులు అయినప్పటికీ కూడా దేవుడు మా ద్వారా చేయించినందుకు మేము ఎంతగానో దేవుడికి రుణపడి ఉంటాము. మేము మా పట్ల చేసిన ప్రతి కార్యానికి మేము ఎంత చేసినా ఇది మేము చేసిన పనులు మాకు ఇచ్చే దాంట్లో చాలా తక్కువ అన్నమాట. ఇది దేవుడు చేసింది. ఇంకా మరెన్నో చేయాలని
దేవుడు మా పట్ల మంచి ఇది కలిగి ఉండాలని చెప్పి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. చిన్న సాక్ష్యాన్ని దేవుడు చేయించాను. మా దేవుడవై మాకే చేతివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకే చేతివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మరి ఇవన్నీ మనం వింటున్నప్పుడు మనకు ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు ఎంతో నమ్మదగినవాడు. చాలా సంతోషం. మరి మీ అందరికీ ప్రభునామలు చాలా వందనాలమ్మా. మరి ప్రతి ఆదివారం నాడు సాయంకాలం 5 గంటలకు ఇక్కడ ఆరాధన జరుగుతుందన్న. అంతకుముందు ఏంటంటే మన ఇంట్లోనే పెట్టేవాళ్ళం. ఆ గృహాన్ని కూడా మన దేవరాజ్ అంకుల్ గారు వచ్చి అక్కడ ఓపెన్ చేశారనమాట. అప్పుడు అందరం ప్రార్థన చేసాం. అంకుల్ కొన్ని విషయాలు చెప్పారు అప్పుడు దేవుడు ప్రేరేపణ ద్వారా. ఆ ఇల్లు ప్రార్థించే గృహంగా ఉంటుందని, ఈ ఇల్లు సమాధానకర గృహం ఉంటుందని చాలా విషయాలు మేము నోట్ చేసుకున్నాం అనమాట. అంతకుముందు కూడా ప్రార్థించినట్టుగానే ఆ ఇంట్లో దేవుడు అన్నీ అలాగే చేశాడు. చేసి దేవుడు ఇంకొక బెనిఫిట్ అంటే ఇంకొక మేలు కూడా చేశాడు. చక్కగా ఆ ఇంటి దగ్గరే మరి ఒక స్థలాన్ని దేవుడిచ్చి ఈ స్థలంలో ఎవ్వరికి అభ్యంతరం లేకుండా మేము ఎప్పుడు కూడా ఏ భక్తి చేసినా సరే ఎవరిని ఇబ్బంది పెట్టమను. మెయిన్ అసలు ఇబ్బంది పడేటట్టు కూడా దేవుడు మాకు చెప్పలేదు. ఒకరిని ఇబ్బంది పెట్టి, ఒకరిని ఆటంకపరిచి, ఒకరిని అభ్యంతరపరిచి చేసేది భక్తి కాదము. ప్రభు ఎప్పుడు మాకు అలా చెప్పలేదు. క్రొత్త నిబంధన గ్రంథాలు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క లైఫ్ స్టైల్ మేము చూస్తున్నప్పుడు మాకు దేవుడు అదే చెప్పాడు, నా వెంబడి రండి అని చెప్పాడు మాతో. నేను ఎలా నడుచుకున్నానో అలా ఏ పాస్టర్ని చూడక్కర్లేదు, మీరు ఏ సేవకుని మీరు చూడొద్దు. నేను ఎలా నడుచుకున్నానో నన్ను చూసి మీరు నడవండి అని చెప్పాడు. సిస్టమేటిక్ అన్నీ కూడా ఈ పరిచర్య విధానం, సేవ విధానం అంతా కూడా మరి ఎక్కడ కాపీ కొట్టింది కాదమ్మా. ప్రభు యొక్క లీడింగ్ అంటే దేవుడు మమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడు అనేది బాగా ప్రార్థన చేసుకొని ఆయా సంఘాల్లో ఆయా క్రమాలు పర్టికులర్గా ఇవన్నీ ఏర్పాట్లు కూడా దేవుని యొక్క కృపలో ఇలా ముందుకెళ్తూ వస్తున్నాం అనమాట. దేవుని నామానికే మహిమ. కొంతమంది దైవ సేవకుల్లో మంచి మాదిరి మేము తీసుకుంటున్నాము చక్కగా. అంకుల్ దేవరాజ్ అంకుల్ని ఒకసారి నేను చూశానమాట పెనుమాకలో. చూసినప్పుడు బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువు నన్ను ఎంతో ప్రేరేపించాడనమాట. అందుకని ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకసారి అంకుల్ డేట్ అడిగినప్పుడు గృహప్రవేశానికి వచ్చారు. ఆ తర్వాత మందిరం కూడా మరి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి అంకుల్ కుదురుతో లేదో అనుకొని కొంచెం లోపల అయింది, కానీ ప్రార్థన చేసుకున్నాం. ప్రభు చిత్తానుసారంగా దేవుడు చక్కగా నడిపించినందుకు అంకుల్ కూడా ప్రభు నామంలో చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మరి అట్లాగే కుడి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అమ్మ. చాలా సంతోషం. మరి సంతోషంలో మరి చివరిగా అంకుల్ కూడా ప్రార్థన చేస్తారు, మా కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నిజ రక్షకుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నూతనంగా మందిరము ఆరంభించబడి ఉండగా నాయన నీ సేవలో బలంగా వాడుకుంటూ నమ్మకమైనది దాసుని ఏర్పాటు చేసుకుని ఈ మందిరాన్ని ఆరంభించిన ఈ ఘడియలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇదిగో నీ దాసుడు దీనికి నాయన ప్రార్థించి ఆరంభించుండగా ఈ చోటు అనేక మందికి రక్షణను నాయన చూపించగలిగే చోటుగా దీన్ని చేయండి. ఈ యొక్క ప్రాంతమంతా పట్టబడడానికి సహాయం దయచేయండి. ప్రతి వ్యతిరేకత యేసు క్రీస్తు నామములో కొట్టివేయబడును గాక.
యేసు నామములో ప్రతి కఠిన హృదయం మెత్తబడును గాక. యేసు క్రీస్తు నామములో వ్యతిరేకులందరూ రక్షణ పొందుదురు గాక. యేసు నామములో నీ దేవుని దూతలు ఇక్కడ సంచారం చేయదురు గాక. ప్రభువా, ఇదిగో ఈ ప్రాంతము అగ్ని వలె ఉండడానికి, ఈ ప్రాంతంలో అనేక కార్యాలు జరగడానికి ఇది నిజమైన పరలోకపు గవినిగా ప్రభువా నాయన ఇది ఉండడానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాను. అయా, నిన్ను ఆస్వాదించడానికి, నిన్ను ఆనందించడానికి, నీలో ఉన్న రక్షణను అయా నిజంగా రుచి చూడడానికి ఈ ప్రాంతానికి సహాయం దయచేయి. ఈ ప్రాంతం రక్త ప్రోక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఈ మందిరం ఈ ప్రాంతానికి ఒక దిక్సూచిగా, ఈ మందిరం ఈ ప్రాంతానికి ఒక లైట్ హౌస్ గా, ఈ మందిరం ఈ ప్రాంతానికి ఒక వెలుగుగా ఉండడానికి సహాయం దయచేయి. నీ దాసుడిని నాయన దూరం నుంచి తీసుకుని వచ్చి నాయన ఈ మందిరము ఆరంభాన్ని జరిగించినందుకు నీకు వేల స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, ఇదిగో ఘనముగా ఈ మందిరం ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. ఈ సన్నిధి నిత్యం ఈ ప్రాంతంలో ఉంచుమని, ఇక్కడకు ప్రవేశించిన ప్రతి ఒక్కరు మీ సన్నిధిని అనుభవించడానికి సహాయం దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదరు. మరి డిఎస్పి మనోహర్ గారు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఆయన కూడా ప్రభు తెలుసుకున్నారు, చక్కగా ప్రభుని తెలుసుకొని ప్రభుని వెంబడిస్తున్నారు. ఒక మంచి సహవాసాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఉషక్క ద్వారా మాకు పరిచయం అవుతూ వచ్చారు. మరి ఆటోమేటిక్గా అంకుల్ కూడా పరిచయం అయ్యారు చక్కగా. చాలా సంతోషం. మరి ఇట్లాంటి సహవాసం దేవుడు మరి జీవితాంతం కూడా కొనసాగించినట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. మరి అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. మరి అందరు చక్కగా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అందరు భోజనం చేసి తిరిగి వెళ్ళాల్సిందిగా ప్రభు పేరు మనవి చేస్తున్నాను. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకి ప్రార్థనా కూడిక జరుగుతున్నాము. మరి ప్రతి మంగళవారం ఉదయం 11:30కి స్త్రీల కూడిక జరుగుతూ ఉన్నాము. అందరూ కూడా దయచేసి గమనించి ఎవరి భేదం లేదు, ఎవరైనా రావచ్చు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి వెళ్దామని అనుకున్నా. రెండోసారి వెళ్దాం అది ఉంటే ఉంటాను. మమ్మల్ని తీసేసేయండి. అవును, చేయాలంటే